అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తాయని చెప్పడానికి, క్షేత్రస్థాయిలో వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడానికి చిక్కోలు జిల్లాలో నేడు ఐటీడీఏ ప్రాతిపదిక కూడా లేనటువంటి ఆదివాసీలు గత కొన్ని నెలలుగా తమ సమస్యలు ఎవరితో ఏకరో పెట్టుకోవాలో తెలియనటువంటి దుస్థితిలో ఉంది. ఈ విషయంలో 3 రోజులుగా జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించినటువంటి ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి శంకర్ నాయక్ మనతో ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ సమస్యలపై ఆయన దృష్టికి వచ్చాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఆయన ఎటువంటి చర్యలు చేపడతారనే విషయం మనం నాటి తెలుసుకుందాం. చూస్తే కనుక ప్రస్తుతం తెగ అంటే మతం లేనటువంటి ఏదైనా ఉందంటే అది గిరిజనులు మాత్రమే. వారికంటూ ఒక మతం ఉండదు. ఆ మతం లేకపోవడం వారి పాలిట శాపంగా మారిందని అనుకోవచ్చా? అంటే గిరిజనులకి మతం లేకపోవడం అనేది కాదు కానీ గిరిజనులు అనేది అడవుల్ని నమ్ముకొని వాళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ ఈ నేచర్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గిరిజనులు ఎక్కడున్నా అంటే నాట్ ఓన్లీ శ్రీకాకుళం ఎంటైర్ ఈ భూప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళందరూ కూడా కేవలం అటవీ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి ఆ యొక్క తెగ ఏదైనా ఉందంటే అది ఒక గిరిజన ఆదివాసీ తెగ. అది ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా మనం అంటే ఇవాళ కమిషన్ మెంబర్గా ఈ 3 డేస్గా నేను అన్ని గ్రామాలని కూడా పర్యటించినప్పుడు వారి యొక్క స్థితిగతులన్నిటిని కూడా ప్రత్యక్షంగా వారిని చూడడమే కాకుండా వారి యొక్క జీవన విధానాన్ని కూడా నేను కళ్ళారా చూడడమే కాకుండా తెలుసుకోవడం కూడా జరిగింది. మీకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధికి వారు ఆమడ దూరంలో ఉన్నారు. నేటికి పాత తరం పద్ధతులనే పాటించుకుంటూ వారి మనుగడను కాపాడుకునేందుకు అలుపెరగని పోరాటం చేసే పరిస్థితులు పరిణామాలు కనిపించాయి. ఏమైనా అభివృద్ధి కనిపించింది అంటే అభివృద్ధికి దూరంగా ఇప్పటికి కూడా గిరిజన ఆదివాసీ ప్రజానికం ఆమడు దూరంలోనే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది పాలకులు వచ్చినా నేటికి కూడా గిరిజనులు కనీస అవసరాలు నోచుకోక ఈరోజు కూడా గూడు నీడ కోసం కనీస అవసరాల కోసం పరితపించాల్సినటువంటి పరిస్థితి స్టిల్ ఈరోజు కూడా ఇవాళ గిరిజన సమాజంలో, ఆదివాసీ సమాజంలో అది మనం చూస్తూ ఉన్నాం, అది ఉంది. అంటే దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అంటే వారికి సరైనటువంటి విద్యా విధానం లేకపోవడం వల్ల, ఈ సమాజం పట్ల పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే వారికి ఉన్నటువంటి హక్కుల పట్ల వారికి రావాల్సినటువంటి ప్రభుత్వాలు కల్పించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల స్పష్టమైనటువంటి ఆలోచన లేకపోవడం వల్ల, గతంలో వాళ్ళ తరపున అడిగేటువంటి రిప్రజెంటేటివ్స్ లేకపోవడం వల్ల వారికి అభివృద్ధి అనేది అంతంత మాత్రమే జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇంకా వారి బతుకులు మారకపోవడానికి ఎవరు కారణం అనుకోలే? వారిని తరపున రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకులు తప్పిదం, లేకపోతే ప్రభుత్వాల నిర్లక్ష్యం వారి బతుకులు ఇలా ఛిద్రంగా మారి ఇలా వెనకబాటుతనానికి ఇంకా వాళ్ళు పరిమితంగా? అంటే ఇక్కడ పాలకులే కాదు, అంటే ఇక్కడ ప్రభుత్వాలు అనేది మనం ప్రభుత్వాలని నిందించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలతో పాటు పాలకుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందంటే ఆ ప్రజలకి పట్ల ఎవరికి స్పష్టమైనటువంటి ఒక విధానం లేకపోవడం వల్ల ఆ ప్రజలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను నా గిరిజన సమాజానికి, ఆదివాసీ సమాజానికి మనం ఎవరినో నిందించడం కన్నా మనకు మనమై చైతన్యవంతులై మనకు ఉన్నటువంటి అవకాశాలని ప్రభుత్వాలు కల్పించేటువంటి ఏదైతే మన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అందిపుచ్చుకొని మనం అందరం కూడా మన బిడ్డలని ఎడ్యుకేట్ చేసుకుంటే, అంటే విద్యా విధానం వైపు వాళ్ళని గనక మనం మళ్లించగలిగితే రాబోయేటువంటి తరానికి ఈ జాతికి మంచి జరుగుతుంది అనేది మా యొక్క ఆశ, మా యొక్క విశ్వాసం కూడా. మీ విశ్వాసాన్ని తూట్లు పొడిచే విధంగా ఉందే ట్రైబల్ ఏరియాలో ఈరోజు విద్యా బోధకులు చేస్తున్నటువంటి వైఖరి చూస్తుంటే మీరు నిన్న పర్యటించినప్పుడు ఎటువంటి చేదు అనుభవాన్ని మీరు ఎదురు చూస్తారు? ఇప్పుడు అంటే గిరిజన శాఖకు సంబంధించినటువంటి అంటే గురుకుల పాఠశాలలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అక్కడంతా కూడా విద్యా విధానం అనుకున్నటువంటి స్థాయిలో లేదు. ఇవాళ ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పటికీ, లేకపోతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి మెనోపరంగా వాళ్ళకి అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో సరైనటువంటి బోధన పరంగా
వారికి స్పష్టమైనటువంటి మరి ఒక శిక్షణ కానీ మరి పాఠ్యాంశాల పట్ల వాళ్ళకు కూడా పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం వల్ల పిల్లలకి జరగాల్సినటువంటి న్యాయం శాస్త్రీయంగా అది ఎక్కడ కూడా కనిపించడం లేదు. అందుకనే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మేము స్కూల్స్ అన్నిటిని కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. అక్కడ విద్యార్థులతో మేము డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క వాళ్ళకి అందుతున్నటువంటి విద్యా విధానం బోధనని కూడా ప్రత్యక్షంగా తెలుసుకొని మరి దాంట్లో ఎంత మాత్రం ఆ పిల్లలకి మంచి జరుగుతుందనేది కూడా గ్రహిస్తూ ఎక్కడైనా లోపాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో నాన్ టీచింగ్ స్టాఫ్స్తో కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళందరినీ కూడా మేము ఎలా ఆ పిల్లలకి మంచి చేయాలి, ఏ రకంగా వాళ్ళని బోధించాలి, ఏ రకంగా బోధిస్తే ఆ పిల్లలకి బెటర్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి మంచి నాలెడ్జ్ చూస్తుంది. బోధకులుగా ఉపాధ్యాయులు వాళ్ళకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. తన పరిధిలో ఉన్న పిల్లలు భవిష్యత్తు బాగుంటే ఆ గౌరవం ఆయనకే దక్కుతుంది. ఆ దిశగా అసలు ఉపాధ్యాయులు బోధన పాఠ్యాంశాలను వారిని బోధించే పరిస్థితి ఉందే, లేకుంటే ఆదివాసీలు కదా వారికి ఎవరికి చెప్పుకోలేరన్నట్టు ఒక ధీమాతో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ పాఠశాలన్నిటి అన్నీ కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో ఎక్కడో కొండలకి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నియంత్రణ అంటే పర్యవేక్షణ అంటే ఉన్నతాధికారుల యొక్క పర్యవేక్షణ కొరవడిందనేది నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఒక పక్క ప్రభుత్వ అధికార యంత్రాంగం అంటే ఎప్పటికప్పుడు అంటే దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా సరే అప్పుడు వెళ్ళి ఏం జరుగుతుందనేది పర్యవేక్షణ ఉంటే వాళ్ళు కూడా ఒక కొంచెం బాధ్యతతో వాళ్ళు వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు. ఎక్కడ కూడా వారిపైన ఎవరైనా పెద్ద అధికారి వెళ్ళి అజమాయిషీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళు పాడిందే పాట అనే పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంస్ ప్రిన్సిపాల్స్ వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రిన్సిపాల్స్కి టీచర్స్కి మధ్య సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల లోకల్ ఉన్నటువంటి ఆ టీచర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి వారు చేసుకోవడం వల్ల అక్కడ పిల్లలు ముఖ్యంగా గిరిజన సమాజం, ఆదివాసీ సమాజం పిల్లలు అక్కడ సరైన విద్య అందకపోవడం వల్ల నష్టపోతూ ఉన్నారని మేము గ్రహిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మాత్రం ఐటీడీఏ వ్యవస్థ ఆవిర్భావం నాటి నుండి మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఏదైనా ఐటీడీ ఉంటే సీతంపేట ఐటీడీ. ఈరోజు జిల్లా విభజన నేపథ్యంలో 8 నియోజకవర్గాల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ప్రాతిపదిక కూడా లేకుండా ఆదివాసీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఏదైతే మన్యం జిల్లాకి 2 ఐటీడీలు ఉన్నాయి, ఒక్క మండలం సీతంపేట మండలాన్ని కానీ శ్రీకాకుళం జిల్లా ఉంచగలిస్తే ఈరోజు ఐటీడీఏ ఆ ఆదివాసులకు ఇటువంటి కష్టం వచ్చేది కాదు. ఈ విషయాన్ని మీరు పరిగణన తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనకు గతంలో కేవలం 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి 26 జిల్లాలుగా అంటే పరిపాలన సౌలభ్యం కోసం మరి విభజన చేయడం జరిగింది. అది అందరికి కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. అంటే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల్లో గిరిజన ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వెల్ఫేర్ కోసం వారికి మంచి విద్యను అందించాలి, మంచి వైద్యాన్ని, మంచి ఉపాధిని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో 1967 మరి అక్టోబర్ 31 ప్రాంతంలో మరి ఈ జిల్లాలో మరి శ్రీకాకుళం రైతాంగ సాయుధ గిరిజన పోరాటం అనేది మరి అప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మూమెంట్గా జరగడం జరిగింది. ఆ మూమెంట్లో చాలామంది కూడా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వారు చేసినటువంటి ఆ పోరాట ఫలితంగా 1972లో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి ఎస్ఆర్ శంకరన్ గారు ఈ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ అంటే సిఎస్గా చీఫ్ సెక్రటరీగా మరి వారి యొక్క నాయకత్వంలో మరి ఈ పోరాట ఫలితంగా ప్రజల యొక్క కోరిక మేరకు ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక వారి యొక్క అభిష్టం మేరకు మరి ప్రాంతంలో 72 ప్రాంతంలో మరి ఐటీడీఏని సీతంపేట కేంద్రంగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఐటీడీఏ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల్లో దాదాపుగా 2 లక్షల మంది గిరిజన ఆదివాసీ ప్రజానికం మరి ఎన్నో ఫలాలను కూడా ఐటీడీఏ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి నిధులు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ జిల్లాకి ఎంతో మంచి జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలకి విద్య పరంగా, వైద్యం, ఉపాధి పరంగా మరి అన్ని రకాలుగా ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ కూడా అర్హులందరికీ కూడా ఐటీడీఏ ద్వారా అందించడం జరిగిందని ఇవాళ ఈ జిల్లా ప్రజానీకం ఇవాళ మా దృష్టిలో తీసుకొని వచ్చారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పిదం కారణంగా ఆ 13 మండలాల ఆదివాసీలు ఈరోజు పాలనా వ్యవస్థను కోల్పోయారని మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, కనీసం ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగే పరిణామాలు కనిపించట్లేదు, ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం జిల్లాలు విభజన చేసింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గిరిజనుల సంక్షేమానికి, ఆదివాసీల సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే ఇప్పుడు మన్యం జిల్లాలో శ్రీకాకుళం నుంచి విడిపోయినటువంటి అంటే సీతంపేట మండలం కానీ ఆ ప్రాంతం ఐటీడీ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ జిల్లాలో మన్యం జిల్లాలో ఆల్రెడీగా పాత ఐటీడీఏ ఒకటి పార్వతీపురం కేంద్రంగా ఉంది కాబట్టి ఆ ఐటీడీఏని బేస్ చేసుకొని మన్యం జిల్లాలో పరిపాలనని అక్కడ ప్రజలని అక్కడ ఆదివాసీలని గిరిజనులకి మంచి చేస్తే బాగుంటుంది. ఏదైతే గతంలో ఇక్కడ సీతంపేట కేంద్రంగా శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఉందో ఆ ఐటీడీఏని ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీల కోసం దాన్ని ఇక్కడే కొనసాగించాలని ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు. అది అంతా కూడా ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ప్రభుత్వానికి ప్రజల యొక్క వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మా దృష్టిలో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా చేరవేసేటువంటి బాధ్యత ఇవాళ కమిషన్ సభ్యుడిగా మా మీద ఉంది. తప్పనిసరిగా ఐటీడీఏ సీతంపేట ఏదైతే ఉందో దాన్ని శ్రీకాకుళం కేంద్రంగానే కొనసాగించాలనేటువంటి ప్రజల కోరిక మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే అవసరమైతే ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం ఏదన్నా ఉండి అది గనక ఇక్కడ రాకపోతే అంటే అక్కడ 2 ఐటీడీఏలు ఉండడం వల్ల 2 పిఓలు అదే జిల్లాలో ఉన్నారు, 2 డీడీలు అదే జిల్లాలో ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఒక ఐటీడీఏ నుంచి అక్కడ సరిపోతుంది పరిపాలన, కానీ 2 ఐటీడీఏలు ఉండడం వల్ల అక్కడ ప్రజలకి మేలు జరుగుతుంది కానీ మాకు ఇబ్బందిగా ఉందని మరి జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అది ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టడానికి మరి మా ప్రయత్నం కూడా మేము బలంగా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కనుక గత ప్రభుత్వం జిల్లాల విభజన హేతుబద్ధంగా ఏకపక్ష ధోరణిలో చేసిందనడానికి 29 మండలాలతో శ్రీకాకుళం ప్రకటించారు. 7 నియోజకవర్గాల పార్లమెంటరీ ప్రాతిపదికన జిల్లాల విభజన జరుగుతాయన్న దాంట్లో తలసరి ఆదాయంలో 70% అది ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీని మళ్ళీ 8వ నియోజకవర్గం ఉంచారు. చివరి క్షణంలో జీసీగూడెం మండలాన్ని చేర్చారు. అలాంటిది ఐటీడీఏలో సీతంపేట ఐటీడీఏ దానికి సంబంధించి 13 మండలాలు ఆదివాసీలు ఉన్నారు. ఆ విషయాన్ని ఎందుకు పరిణామాలు తీసుకోవాలి? అది ఏకపక్ష నిర్ణయంగా తీసుకోలే, లేకపోతే ఆదివాసీలు అడగరు కదా అనే ఒక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజల యొక్క వారికి మంచి చేయాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఏ కార్యక్రమాలైనా ఏ స్కీమ్స్ అయినా చేయడం జరుగుతుంది. దాంట్లో మరి ప్రభుత్వాలు అనుకునే విధంగా మంచి జరుగుతుందని వాళ్ళు అనుకునిండొచ్చు, కానీ ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతుందని ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజల యొక్క వారి యొక్క కోరిక మేరకు ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం మా బాధ్యత, అధికారుల దృష్టిలో పెట్టడం మా బాధ్యత. అవసరమైతే ఈ ప్రాంతంలో మరి ఒక మినీ ఐటీడీని కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడే కాదు, ఇవాళ ట్రైబల్ ఏరియాస్లో అంటే ఇవాళ ఇది ఏజెన్సీ ప్రాంతం మాత్రమే, ఇక్కడ చాలా ఐటీడీఏలు ఉన్నాయి. కానీ మైదాన ప్రాంతంలో ఇవాళ మీరు తీసుకుంటే ఇవాళ అంటే కృష్ణా జిల్లా నుంచి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి అలా అనంతపురం వరకు వెళ్తే ఎక్కడ కూడా ట్రైబల్స్కి కనీసం వాళ్ళ యొక్క కష్టాలని వారి యొక్క బాధలని పట్టించుకునేటువంటి ట్రైబల్ అధికారులు లేరు. అంటే ఉన్న ఒకరిద్దరు మాత్రమే ఉంటారు, వాళ్ళ పరిధి ఇక్కడ సరిపోవడం లేదు. కాబట్టి ఇవాళ మేము మీ ద్వారా కోరేదంటే ఒకటే, ఇవాళ ప్రభుత్వానికి మేము ఒక స్పష్టమైన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రజల కోరిక వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఆ శాఖని కాకుండా ప్రత్యేకంగా ఒక ఐటీడీఏలను ప్రతి జిల్లాకి ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ఏజెన్సీ ప్రాంత జిల్లాలు కావచ్చు, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఐటీడీఏలను ఏర్పాటు చేస్తే ఆ ఐటీడీఏలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక నిధులు కేటాయిస్తే గిరిజన ప్రజానికానికి ప్రభుత్వాలు అనుకున్న దానికన్నా ఎక్కువగా మంచి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం, ప్రభుత్వానికి విన్నవిస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం ఆదివాసులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కూడాను క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి ఆయన మాత్రం ఈరోజు ఏదైతే ఆదివాసులు జరిగినటువంటి అన్యాయం విషయంలో ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వారి మనోభావాలకు అనుగుణంగా ఈరోజు నివేదిక కూడాను సమర్పిస్తామని చెప్తున్నారు. జిల్లాల విభజన మాత్రం చిక్కోలు జిల్లాలోని ఆదివాసులకి శాపంగా మారింది.
ఏకపక్షంగా తీసుకున్నట్టు వారి నిర్ణయం కారణంగా ఈరోజు ఐటీడీఏ ప్రాతిపదిక లేనటువంటి 13 మండలాల ఆదివాసీలు ఈరోజు మనుగడ ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా, వారి నిర్మాణాలు అందుబాటులో తెస్తున్నా, బోధకులు మాత్రం వారి నిర్లక్ష్యం ఈరోజు విద్యార్థుల పాలు శాపంగా మారింది. వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులు కూడా నివేదిస్తామని చెప్పి శంకర్ నాయక్ స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు జరిగినటువంటి ఈ అన్యాయంపై పరిణామాలు తీసుకుంటుందా, వారి సమస్యల పరిష్కారం దిశగా వారు ప్రయత్నాలు చేస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.